సంవత్సరానికి ఎకరాకి, అది 2 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి, సంవత్సరానికి ఎకరాకి 10,000 ఇస్తుండే. వీళ్ళు పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఏం చెప్పి 15,000 ఇస్తామని ఇచ్చే 10,000 కూడా ఆపేసారు మనకి. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా చేసినారు. పెన్షన్లు 4,000 చేస్తామన్నారు, ఒక్కొక్క మహిళకు 2,500 ఇస్తామన్నారు. మీ ఇంట్లో ఎవరైనా ఆడపిల్లకి పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కాకుండా 1 తులం బంగారం ఇస్తామన్నారు. రైతు బంధు తీసేసిరి, ఏ రైతుకు రూపాయి ఇవ్వకుండా పోయి. వీళ్ళ దొంగ హామీలు వినొద్దండమ్మా దయచేసి. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులు వస్తే మీరు అడగండి. మీరు 2 ఏళ్ల కింద మా ఓట్ల కోసం వచ్చినారు కదా, మా ఓట్ల కోసం వచ్చినప్పుడు మీరు ఇవన్నీ చెప్పినారు కదా, మళ్ళీ ఇవన్నీ ఆడిపోయాయని అడగండి. మళ్ళీ ఈరోజు ఓట్ల కోసం వస్తున్నారు కదా, మా 4,000 పెన్షన్ ఎక్కడ బాయ్, 2,500 నెలకు ఎక్కడ బాయ్, మా రైతు బంధు ఎక్కడ బాయ్, ఇవన్నీ అడగండి. 500 రూపాయలు నా తమ్ముడు చెప్తున్నాడు, 500 రూపాయల గ్యాస్ ఇస్తామండ్రి, ఇంకా అది కూడా బాయ్. వీళ్ళు 2 ఏళ్లలో ఏం చేసినారు అభివృద్ధి అంటే ఏమీ లేదు, శూన్యం. కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తుండే రైతులకి, అది తగ్గించేసినారు. దయచేసి వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఒకటే మార్గం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ 11వ తారీఖు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, అలంపూర్ మున్సిపల్ ఎన్నికలు. మీ వార్డు నుంచి మాధురి పాప నిలుచుకుంటుంది. యువకులు దయచేసి మీ అందరు సహకారం ఉంటే, మన వార్డు మెంబర్ చేస్తే మా సహకారం ఉంటుంది, ఎమ్మెల్యే గారి సహకారం ఉంటుంది. దయచేసి మీరు కారు గుర్తుకు ఓటేసి మీ ఆశీస్సులు మా మీద, మాధురి గారి మీద, శేఖర్ రెడ్డి గారి మీద మొదలెట్టి అందరు సహకారం ఉండి గెలిపోవాలని కోరుతున్నా. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరందరూ వచ్చినందుకు పేరు పేరున నా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.